కైలాస పర్వతం చంద్రకాంతిలో మెరిసే దివ్యరాత్రి పరమశివుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన పక్కనే పార్వతీదేవి. ప్రభు, భూమిపై భక్తులు మహాశివరాత్రి అని ఒక పవిత్ర రాత్రిని జాగారం చేస్తారు. ఆ జాగరణ వెనుక మహిమ ఏమిటి? ఎందుకు ఆ రాత్రి అంత ప్రత్యేకం? శివుడు కళ్ళును నెమ్మదిగా తెరిచాడు. ఆయన ముఖంలో కరుణమయమైన చిరునవ్వు. పార్వతి, పాల్గొన మాస కృష్ణ చతుర్థి రాత్రి. అది నా తత్వం అత్యంత ప్రబలంగా ఉండే సమయం. ఆ రాత్రి భక్తుడు ఒక క్షణం నిద్రపోకుండా ఓం నమ శివాయ అని స్మరిస్తే అతని పాపాలు కరిగిపోతాయి. బిల్వదళం ఒకటి అర్పించినా, నీరు ఒక బొట్టు అభిషేకం చేసినా అది కోటి యజ్ఞాల ఫలితంతో సమానం. ఒకప్పుడు అరణ్యంలో వేటాడుతూ జీవించే ఒక గిరిజనుడు ఉండేవాడు. అతనికి దేవుళ్ళు, పూజలు, శాస్త్రాలు ఏమీ తెలియవు. కానీ హృదయం మాత్రం అమాయక పవిత్రం. ఒకరోజు వేట కోసం అడవిలో తిరుగుతుండగా రాత్రి అయిపోయింది. భయంతో ఒక చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు. అది బెల్వ చెట్టు. ఆ చెట్టు కింద ఏమైందో అతనికి తెలియదు. అక్కడ ఒక శివలింగం ఉంది. రాత్రంతా నిద్రరాక అడవిలో జంతువులు వస్తాయేమో అనే భయంతో అతను చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా కిందకు వదులుతూనే ఉన్నాడు. ఆ ఆకులు అన్ని బిల్వ దళాలు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అదే సమయంలో వేటలో పట్టుకున్న జింక కోసం అతని కళ్ళల్లో నీళ్లు కూడా కారాయి. ఆ కన్నీళ్లు కూడా శివలింగంపై అభిషేకంలా పడ్డాయి. అతనికి తెలియకుండానే రాత్రంతా శివరాత్రి జాగరణ, బిల్వార్చన, అభిషేకం అన్నీ పూర్తయ్యాయి. ప్రభావంత కాలంలో ఆకాశం వెలుగుతో నిండింది. ఒక దివ్యకాంతి అక్కడ ప్రసరించింది. ఓ భక్త అనే గంభీర స్వరం వినిపించింది. ఆ గిరిజనుడు దిగ్భ్రాంతిలోకి కిందకి చూశాడు. అక్కడ స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు నవ్వుతూ అన్నాడు, నీవు తెలిసి చెయ్యలేదు, కానీ నీ హృదయం నిర్మలం. నీవు చేసిన ప్రతి బిల్వదళం, ప్రతి కన్నీటి బుట్టు నాకు అత్యంత ప్రతీకరం. అలా అతనికి మోక్షం ప్రసాదించాడు. దేవుడికి పెద్ద పూజలు అవసరం లేదు. మనసులో నిజమైన భక్తి ఉంటే చాలు. తెలియక చేసిన పూజ కూడా నిజమైన హృదయం ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ద్వీపం నిలిచిపోయింది. గంట స్వయంగా మోగింది. శివలింగం నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. ఆ వెలుగులో త్రినేత్రుడు గంగాధరుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ భక్త అని గంభీరం స్వరం వినిపించింది. నీవు ఇచ్చింది నీరు కాదు, నీ హృదయం. నీవు అర్పించింది బిల్వం కాదు, నీ భక్తి. ఈ ఒక్క రాత్రి జాగారం నీ జన్మ జన్మల పాపాలను దహనం చేస్తుంది అని చెప్పి ఆయన ఆశీర్వదించగా దృశ్యం నల్లగా కైలాసానికి మారుతుంది. పార్వతీదేవి చిరునవ్వుతో అడుగుతుంది, ప్రభు, ప్రతి శివరాత్రి ఇలా వస్తారు? శివుడు సమాధానం ఇచ్చాడు, ఎవడు నిజమైన భక్తితో నన్ను పిలుస్తాడో అతని దగ్గరికి రావడానికి నాకు కైలాసం దూరం కాదు. ఓం నమ శివాయ అని గర్జంతో మారుమోగించాడు. శివరాత్రి జాగారం రాత్రిని గెలవడం కాదు, మన అహంకారాన్ని గెలవడం. హరహర మహాదేవ శంభో శంకర.